విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. అమ్మడు సీత వచ్చిన పని అయింది కదా అల్లుడితోనే మాట్లాడతాను నువ్వు వెళ్ళిరా జయకృష్ణ అటు వెళ్ళి మాట్లాడుకుందాం పద అయ్యా మై డియర్ మా అక్క సవితి బాగున్నావా? ఏమిటి నడిచి వెళ్తున్నావు? లిఫ్ట్ కోసమా? ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నేనిస్తాను లిఫ్ట్. నో థ్యాంక్స్. ఫోన్లో నేను చెప్పింది గుర్తుందా? చేసిందంతా చల్లగా చేసేసి నీకేమీ తెలియనట్టుగా సంబంధమే లేనట్టుగా నాకు కొత్త కథ వినిపిస్తావా? నా లవ్వర్ బంగారు బాబుకి నాకు ఫిట్టింగ్ పెడతావా? నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మా అక్క చావుకు కారుకురాలైన నిన్ను వదిలిపెట్టను. నీ యుక్తులు ఎత్తులు వెన్నుపోటు రాజకీయాలు నమ్మించి గొంతు కోయడాలు ఇవన్నీ నా ముందు నిలబడవు. నువ్వు పులివైతే నేను పులి మీద పుట్రని, నువ్వు ఆగ్నేయాస్త్రానివైతే నేను వారుణాస్త్రాన్నవుతాను. మా అక్క ఆత్మ శాంతించడానికి చెయ్యాల్సిందంతా నేను చేస్తాను. ఎవరినో వెన్నుపోటు పొడవడం కాదే, నీకు దమ్ముంటే నా ఓపెన్ ఛాలెంజ్ని ఎదుర్కో, చూద్దాం. వస్తా. ఎవరినో వెన్నుపోటు పొడవడం కాదే, నీకు దమ్ముంటే నా ఓపెన్ ఛాలెంజ్ని ఎదుర్కో, చూద్దాం. వస్తా. సీత ఏంటా సౌండ్? జనరేటర్ సౌండ్. జనరేటర్ ఏంటి? కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు మీ మరదలు అదే మాలిని ఏసీతోనే పుట్టిందట.
ఏసీ లేకపోతే ప్రాణాలు పోతాయట. ఈ మధ్య తరచుగా పవర్ కట్ అవుతుందిగా, అందుకని తన రూమ్కి ఏసీ కోసం జనరేటర్ పెట్టించుకుంది. మహా గొప్ప పని చేసింది. ఆ సౌండ్ ఎంత డిస్టర్బెన్స్గా ఉందో తెలుసా? ఆవిడ గారి సుఖం కోసం ఇంట్లో వాళ్ళందరూ సఫర్ అవ్వాలా? మన కర్మ తప్పదు కదా. కర్మేంటి కర్మ, భరించటం నా వల్ల కాదు. నువ్వు వెళ్ళి ఆ జనరేటర్ ఆఫ్ చేయమని చెప్పు. అలా నిలబడిపోయావే, చెప్పేది నీకే వినపడటం లేదా? వెళ్ళి ఆఫ్ చేయమని చెప్పు. బాగుందండి మీ వరుస. ఈ ఇంటికి పెద్ద కొడుకు నేనా మీరా? ఈ ఇంట్లో మీకన్నా పెద్దవాళ్ళు తప్ప ఇంకెవ్వరు ఏం చేసినా అడిగే హక్కు మీ ఒక్కరికే ఉంది. నేను వెళ్ళి అడిగితే కిట్టగా అడిగాననుకుంటారు. అడిగితే మీరే వెళ్ళి అడగండి. లేదంటే ఇదిగో ఈ దూది చెవులో పెట్టుకొని పడుకోండి. ఇవాళ చెవుల్లో ఈ దూది పెట్టుకు పడుకున్నావు అనుకో, రేపు చెవులో పూలు పెట్టడానికి ట్రై చేస్తాను. నేను ఇప్పుడే వెళ్ళి ఆ జనరేటర్ సంగతి ఏంటో తేల్చేస్తాను. జనరేటర్ ఎందుకు ఆఫ్ చేశారు? ఆఫ్ చేయక జనరేటర్ సౌండ్ ఎంజాయ్ చేయమంటావా? ఇంకా మేము పడుకో అక్కర్లేదా? నాకు ఏసీ కావాల్సి వచ్చి జనరేటర్ పెట్టుకున్నాను. నీకంతగా ఏసీ కావాల్సి వస్తే ఈ జనరేటర్ తీసుకెళ్లి నీ రూమ్ లో పెట్టుకో. పక్క వాళ్ళు సఫర్ అవుతారన్న మేనస్ కూడా లేకుండా రూమ్ బయట జనరేటర్ పెట్టి నువ్వు మాత్రం హాయిగా ఏసీని ఎంజాయ్ చేస్తావా? మేమేమో జనరేటర్ సౌండ్ జోల బాట్లాగా ఎంజాయ్ చేయాలా? ఈ వంకతో గొడవకొచ్చారా? ఏయ్, నాకు అదే పని అనుకున్నావా? ఎక్కువగా మాట్లాడుకో. రేయ్, ఎందుకు అరుస్తున్నావు? మీ ఆవిడ్ని అడుగు. ఏమండి, మీ అన్నయ్య గారు దౌర్జన్యంగా మన జనరేటర్ స్విచ్ ఆఫ్ చేశారు. అదేమని అడిగితే నానా మాటలంటున్నారు. నేనేమి నానా మాటలు అనలేదు. జనరేటర్ సౌండ్ డిస్టర్బెన్స్ గా ఉందన్నాను. ఏంటా డిస్టర్బెన్స్? జనరేటర్ సౌండ్ కన్నా నీ ప్రవర్తనే మాకు డిస్టర్బెన్స్ గా ఉంది. మా వల్ల నీకేదైనా ప్రాబ్లం అయితే వెళ్ళి అమ్మతో చెప్పు. ఏదైనా సరే తనతో చెప్పాలందుగా. నేనేంట్రా అమ్మతో చెప్పేది? ముందు జనరేటర్ నుంచి తీయను. తీయకపోతే నేనే తీసి కాంపౌండ్ అవతలకి ఇసిరేయగలను. ఏది విసురు చూద్దాం. ఏదో పెద్ద నువ్వే మనగాడు అన్నట్టు మేమంతా నీ చెప్పు చేతలో ఉన్నట్టు మాట్లాడతావేంటి? మనం మా ఆవిడని పట్టుకొని నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడతావా? పువ్వు పట్టిందంటావా? చెప్పులతో పోలుస్తావా? ఏంటా నీ ఉద్దేశం? నా భార్యను అవమానించే హక్కు నీకెక్కడరా? నోరు మీరా. మీ ఆవిడ తిన్నగా ఉంటే నేను అనవలసిన పనే ఉంది. ఇంటి పెత్తనం మీ చేతిలో ఉన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. ఇప్పుడు ఈ ఇంటి పెత్తనం నా చేతిలో లేకపోయినా రేపు నాకే వస్తుంది. నేను ఈ ఇంటి పెద్ద కొడుకుని. ఎవరైనా తప్పు చేస్తే మందలించే అధికారం నాకుంది. నీ అధికారానికి తల వంచే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. పెద్ద కొడుకట పెద్ద కొడుకు. నీకన్నా చిన్నవాళ్ళం మేం తండ్రులు అయ్యాం. నువ్వయ్యావా? నువ్వొక పెద్ద మనిషివి, మగాడివి. ఏంట్రా వాగుతున్నావు? నాకు ఇంకా పిల్లలు పుట్టినంత మాత్రం నేను మగాడిని కదా. నా మగతనం ఏంటో చూడరా. ధైర్యం కావాలి చెప్పేది. ఒరే వినోద్, కొట్టుకోవడాలు మంచి చెడ్డ లేకుండా రౌడీలో కొట్టుకోవడం ఏమిట్రా? ఏం జరిగింది? ఏం జరిగిందిరా? ఏం జరిగిందిరా? బాండే చెప్పను. ఏంట్రా ఆడు చెప్పేది? శాంతి, ఇదంతా ఈ జనరేటర్ గురించి వచ్చిన గొడవ అనుకుంటాను. మరి లేకపోతే పీచి మిఠాయి గురించి వచ్చింది అనుకుంటున్నావా? చెల్లెమ్మ, మా అల్లుడు వెనకేసుకొస్తున్నాను, వినోద్ మీద ఫిర్యాదు చేస్తున్నాను అనుకోవద్దు. ఈ జనరేటర్ వల్ల ఇంటూ అందరికీ తలకాయ నొప్పిగానే ఉందమ్మా. నిజం చెప్పొద్దు, నా మటుకు నేనే పరిగెత్తుకొచ్చి కట్టి పారేద్దాం అనుకున్నాను. ఈ పెద్దరికాయని చూసి ఊరుకున్నాను. దీనమ్మ కడుపు అలా సౌండ్ ఉండేది. అవును, మన రైస్ మిల్ సౌండ్ కన్నా ఈ సౌండ్ ఎక్కువగా ఉంది అత్తయ్య. ఇలాగే 4 రోజులు పెడితే మనందరం చౌటోళ్ళం అయిపోతాం. అత్తయ్య, నాకు అసలు నిద్రే పట్టడం లేదు. అడిగి లాభం లేదని నోరు మూసుకొని సౌండ్ భరించాల్సి వస్తుంది. నా కూతురు కడుపుతోటుంది. ఏసీ కోసం జనరేటర్ తీసుకుంది తప్ప. తీసుకున్నందుకు ఎవరు తప్పు పట్టడం లేదమ్మా, కానీ దాని సౌండ్ ఎవరు భరించలేకపోతున్నారు. 10 మంది ఉన్న ఇంట్లో మన సుఖం గురించే కాకుండా ఎదుటి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా అత్తయ్య. ముందు ఈ జనరేటర్ ఇక్కడ నుంచి తీసి స్టోర్ రూమ్ లో పడేయండి. ఏ మాల్ని, నువ్వు చేసిన తెలివి తక్కువ పని వల్ల ఏం జరిగిందో చూసావుగా? శారద వదిన అన్నట్టు 10 మంది ఉన్న ఇంట్లో ఒంటెద్దు గుణం పనికిరాదు. నీ అవసరం ఏమిటో నాకు చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకోవడమేనా? ఇదిగో, ఇంకోసారి ఇలా జరిగిందో నేను ఊరుకోను. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. ఏమిటా ఏమిటా చూపు? వెళ్ళ వెళ్ళ.
ప్రతిదానికి పెద్ద కొడుకునే చేయెత్తుతావు. వెళ్ళు, వెళ్ళరా. అల్లుడు, బయట వీరకిషోరంలాగా విజృంభించిన వాడే గదిలోకి వచ్చి ఏంటో అట్ట నీరు గారిపోయావు. ఏమి లేదు మావయ్య. ఏం లేదని నువ్వంటే సరిపోయిందంటే నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది నువ్వు దేనికోసం బాధపడుతున్నావని. నాన్న, హఠాత్తుగా ఆయన ఎందుకు డల్ అయ్యారో నాకు తెలుసు. అమ్మా, అతని శరీరంలో సగభాగానివి అర్ధాంగివి మొగుడు సంగతి తెలియకుండా ఉంటుందా? ఎందుకమ్మా అల్లుడు బాధపడుతున్నాడు? ఇంటికి పెద్ద కొడుకువైనా ఇంకా పిల్లలు లేని గొడ్డుమూతువని వినోద్ చెప్పాడుగా, దానికే బాధపడుతున్నారనుకుంటా. చీ 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 చీ. చా 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 చా. ఏంటల్లుడు ఇది? నిన్న మొన్నటి దాకా పెళ్ళం చెంగు పట్టుకు తిరిగిన ఆడంగిరేకులోడు ఏదో అన్నాడని చెప్పి నువ్వు బాధపడటం ఏంటి? నాన్న, ఆయన వీక్ పాయింట్ ని టచ్ చేసేసరికి తట్టుకోలేకపోతున్నారనుకుంటాను. వీక్ పాయింటా గాడిద గుడ్డ? పిల్లలేనంత మాత్రం చేత మగాడు కాకుండా పోతాడా? మగతనాన్ని నిరూపించుకోలేకపోతాడా? దమ్ముంటే రారా అని చెప్పి ఆ వినోద్ గారి మీద తొడగొట్టు చూసినప్పుడే నా అల్లుడు మగతనం ఏంటో పబ్లికే తెలిసిపోయిందమ్మా. అల్లుడు, ఇలాంటి చిన్న చితకా విషయాలు పట్టించుకోకూడదయ్యా. ఏం దాని గురించి బాధపడకూడదు, ఉన్నదాన్ని వదులుకోకూడదు. నీకు పిల్లలు పుట్టకపోయినా నువ్వు ఇంటికి పెద్ద కొడుకువయ్యా. ఊరకొక్కలు ఎన్ని మురిగినా సరే మదగజంలాగా వాటిని పట్టించుకోకూడదు. నేను కూడా నీ వయసులో ఉన్నప్పుడు నన్ను చూసి ఇంటో వాళ్లే కాదు ఊళ్ళో వాళ్ళు కూడా గజలాడిపోయేవాళ్ళు. ఎందుకో తెలుసా? ఎవ్వడేమన్నా ఇన్ని తిట్టుకున్నా నేను లెక్క చేసేవాడిని కాదు. నువ్వు నాకన్నా రోషం పౌరుషం వీరత్వం ఉన్నవాడివి. ఆడంగి వెదవే కాదు, మీ అమ్మ నాన్న అయినా సరే నిన్నేమనంటే ఎదురు తిరిగి నీ విశ్వరూపం చూపించు. నాన్న, మా ఆయన ఏదో చేతకాని సన్నాసన్నట్టు మాట్లాడుతున్నావేంటి? కాకపోతే ఏంటమ్మా, నిన్నటి దాకా చేతకాని వెధవలా ఉన్న వినోద్ గాడు మీ ఆయన మీద తిరగబడతాడా? సమయం వచ్చినప్పుడు మీ ఆయన విశ్వరూపం చూపించకపోతే ఇంటో వాళ్లే కాదమ్మా ఊరకొక్కలు కూడా ఎదురు తిరుగుతాయి. అదిగో చూడు, ఇందాక నుంచి నేను హరికథ చెప్పినట్టుగా చెప్తుంటే ఏదో పంచాంగ శ్రవణం విన్నట్టుగా కిక్కురు మనకుండా కూర్చున్నాడు కానీ నోరు చెప్పాడా? అన్నారంటే అనరు మరి. మావయ్య, విజృంభిస్తాను మావయ్య. నా విశ్వరూపం ఏంటో త్వరలో చూపిస్తాను. శాంతి, నువ్వెన్ని చెప్పు, ఈ ఇంట్లో గొడవలకి మూల కారణం నీ రెండో కోడలు మాలినియే. అగ్నికి ఆర్జ్యం తోడైనట్టుగా మాలినికి వాళ్ళమ్మ రవణమ్మ తోడైంది. రవణమ్మ బుద్ధి ఏమిటో నీకు తెలుసుగా. తల్లి బుద్ధే పిల్లకి వచ్చింది. పైగా అయిన దానికి కాని దానికి ఆవిడ రెచ్చగొడుతుంది. దాన్ని పట్టుకొని మాలిని తగాదాలకి దిగుతూ ఉంటుంది. అమ్మా, నువ్వన్నట్టుగానే మాలిని వల్లే గొడవలు వస్తున్నాయి. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడ్డం అలవాటు చేసుకుంది. ఇదో నువ్వేమంటా? కరెక్టే అనుకో. కరెక్టే అనుకో ఏమిటే, ముమ్మాటికి కరెక్టే. నడమంత్రపు సిరి దాన్ని అలా తయారు చేసింది. గంతకు తగ్గ బొంతలా ఏ గుమస్తాగాడినో కట్టుకోవడం పోయి కోటీశ్వరుల ఇంటి కోడలయింది. అందుకే కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తుంది. వినోదనే కూడా బాగా ఆలోచించాడు. బాగా చెప్పేవే ఇందు. పైకి పెద్ద పెద్ద కబుర్లు చెప్తూ ఉంటాడు, పెళ్ళం మాట జవదాటడు. పెళ్ళాం మాట వినకూడదని మనం అనకూడదు, వినాలి. ఎంతవరకు వినాలో అంతవరకు వినాలి. ఆ చెప్పింది ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. ఆ తెలివి నీ రెండో కొడుక్కి ఉండే ఏడుస్తేనా? వాడే సరిగ్గా ఉంటే మాలిని వ్యవహారం ఇంతవరకు ఎందుకొస్తుంది? ఇక మీదట ఈ ఇంట్లో ఇలా జరగడానికి వీల్లేదు. సరైన నిర్ణయం తీసుకోవాలి. మీరేమంటారు? మేం చెప్పాల్సింది చెప్పాం. తుది నిర్ణయం బాధ్యత తీసుకోవాల్సింది నువ్వే కదమ్మా. పురుడొచ్చే వరకు మాలిని పుట్టింట్లో ఉంచడం మంచిదని నాకు అనిపిస్తోంది. మంచి ఆలోచన, మంచి నిర్ణయం. ఇదో నువ్వేమంటావు? కలిసి ఉండి రోజు గొడవ పడే కన్నా దూరంగా కొన్నాళ్ల పాటు ఉండడం అందరికీ మంచిది. శాంతి, ఇంక నువ్వేమీ ఆలోచించకుండా తక్షణం నీ నిర్ణయం అమలుపరచు. ఇదో వినోద్ని పిలు. వినోద్ అన్నయ్య, అన్నయ్య ఏమిటమ్మా? ఒకసారి ఇలారా. ఇందు, ఎందుకు పిలిచావు? వినోద్, నేను చెప్పేది శ్రద్ధగా విను. సంకుచితంగా కాకుండా విశాల హృదయంతో అర్థం చేసుకో. ఇంతకీ విషయం ఏమిటమ్మా? ఇక నుంచి ఈ ఇంట్లో కీచులాటలు, కుమ్మలాటలు, వంతులు, అలకలు, కలహాలు ఏమీ జరగకూడదని నేనొక నిర్ణయం తీసుకున్నాను. పురుడొచ్చే వరకు నీ పెళ్ళాన్ని పుట్టింటికి పంపించు. పుట్టింటికా? అవును, పుట్టింటికి. కొంతకాలం మాలిని ఈ వాతావరణానికి దూరంగా ఉండడం మంచిది. అది కాదమ్మా. అభ్యంతరం చెప్పకు. నా నిర్ణయంలో మార్పులకి చేర్పులకి అవకాశం లేదు. ముందు నేను చెప్పినట్టు చెయ్యి.
ఏంటేంటి నేను మా పుట్టింటికి వెళ్ళాలా? అమ్మో అమ్మో, ఎంత దారుణం! ఎంతటి దుర్మార్గపు ఆలోచన! పురుడొచ్చే వరకు నేను అక్కడే ఉండాలా? ఎందుకు వెళ్ళాలట? అంత చేయరాని తప్పు నేనేం చేశానని? అంటే ఈ ఇంట్లో జరిగిన ప్రతి గొడవకి నేను ఒక్కదాన్నే కారణమా? మిగతా వాళ్ళంతా బుద్ధిమంతులా? మీ అమ్మగారి నిర్ణయానికి తలాడించి తెల్లమొహం వేసుకుని వచ్చారా? పని కట్టుకొని పెళ్ళాన్ని వేలెత్తి చూపిస్తున్నప్పుడు అభ్యంతరం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? మీ పెళ్ళాన్ని వెనకేసుకొస్తూ సమర్థించలేరా? మీ దృష్టిలో అమ్మవాకే బ్రహ్మవాక్ అనుకుంటే నా దృష్టిలో అర్ధాంగి వాకే వేదవాక్కు. కట్టుకున్న పెళ్ళాన్ని కావాలని అవమానిస్తుంటే మీరెలా తట్టుకున్నారండి? మీ చేతగానితనానికి నేను సిగ్గుపడుతున్నాను. నన్ను పుట్టింటికి పంపడానికి బదులు ఆ ఎర్రతేళ్ళ అన్నతను పంపించొచ్చుగా. నేను పరాయిదన్ననేగా నన్ను తోలేస్తున్నారు. బుద్ధులు మనస్తత్వాలు ఇదిగో ఇలాంటప్పుడే తెలుస్తాయి. మీ అమ్మగారికి ఇంత పక్షపాతం పనికిరాదండి. నన్ను పుట్టింటికి పంపాలన్న ఆలోచన మీ అమ్మగారికి రావడానికి గల కారణం ఏమిటో తెలుసా? మీ అన్నయ్యనండి. ఆ మహానుభావుడి వల్లే ఇదంతా జరిగింది. పెద్ద కొడుకు మాటకి మీ అమ్మగారి తాలూపుంటారు. మీ అమ్మగారికి ఆయన మాత్రమే కొడుకా? మీరు కొడుకు కాదా? ఆయనకి ఎంత హక్కుందో అంతే హక్కు మీకు కూడా ఉందండి. చెప్పింది చెవికెక్కిందా, లేక ఈ చెవిని విని ఆ చెవిని వదిలేస్తున్నారా? ఇదిగో నా నిర్ణయం చెప్తున్నారు, వినండి. నేనే గనక మా పుట్టింటికి వెళ్లాల్సి వస్తే నా తోటి కోడళ్ళిద్దరూ నాతో పాటు వాళ్ళ పుట్టిళ్లకు వాళ్ళు వెళ్ళాలి. చస్తే నేను మా పుట్టింటికి వెళ్ళను, ఈ గడప దాటను. కాదు కూడదు, నేను వెళ్లే తీరాలని మీ అమ్మగారు పట్టుబట్టారనుకోండి, నాతో పాటు మీరు కూడా గడప దాటాలి. వట్టి చేతులతో కాదు నైనా, ఈ ఆస్తిలో మనకి రావాల్సిన వాటా తీసుకొని మరీ వెళ్ళాలి. ఈ షరతుల మీదైతే నేను మా పుట్టింటికి వెళ్ళడానికి సిద్ధమే. ప్రతిదానికి తలూపుతూ పోతే ఇక మనం బతకలేవు. ఎలాగూ అవకాశం వచ్చింది, తాడో పేడో తేల్చుకోండి. అమ్మా, ఈ గాజులు తిప్పి తిప్పి నా చేతులు నొప్పుడుతున్నాయి. ఇంకా నీ ఆలోచన తెగలేదా? అమ్మయ్యా, ఆలోచన వచ్చిందా? చెప్పు చెప్పు చెప్పు. నాన్న, ఇంటిని ముక్కలు చెక్కలు చేయడం విషయంలో చిచ్చు పెట్టాం. అది రాజుకొని రాజుకొని అగ్నిపర్వతంలా బద్దలవడానికి కొంత సమయం పడుతుంది. ఆలోగా ఫ్లాట్స్ మీద మనం దృష్టిని కేంద్రీకరించాలి. అంటే ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఇప్పుడు మనం కట్టిన 3 ఫ్లోర్లకి పైన మరో 3 ఫ్లోర్లు కట్టే లోపల మొత్తం ఫ్లాట్లన్నీ అమ్ముడుపోవాలంటావు, అంతేనా? అవును. అయితే ఆ అమ్మేది ఎవరికి పడితే వాళ్ళకి కాదు. స్థితిపరులకి, అప్పర్ క్లాస్ వాళ్ళకి చస్తే అమ్మడానికి వీల్లేదు. మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమే అమ్మాలి. మళ్ళీ ఈ క్లాస్ ఏమిటమ్మా మధ్యలో? ఉత్తరోత్తర ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే స్థితిపరులు, అప్పర్ క్లాస్ వాళ్ళు గొడవకి రారు. తగాదాల్లో కలవ చేసుకోవడానికి ఇష్టపడరు. అదే అల్పాదాయ వర్గాలు, మధ్యతరగతి వాళ్ళు అయితే తమ ఫ్లాట్స్ గురించి దేనికైనా తెగిస్తారు. అవసరమైతే రౌడీజానికి కూడా సిద్ధపడతారు. అందుకని వాళ్ళకమ్మడమే మనకి మంచిది. అర్థమైందమ్మా. రౌడీలు, గూండాలు, తాగుబోతులు, జోదర్ నీలాంటి వాళ్ళకి అమ్ముదాం. కరెక్ట్. ఏరా వినోద్, మాలిని పుట్టింటికి పంపే ఏర్పాట్లు పూర్తయ్యాయా? ఈవేళ మధ్య రోజు కూడాను. 12 దాటితే వర్జ వస్తుంది. ఆలోగా పంపించు. ఇంకా ఇద్దరు అలా నిలబడ్డారే? అమ్మా, మాలిని పుట్టింటికి పంపడం లేదు, అది చెప్పడానికే వచ్చాం. ఎందుకు పంపావు? పంపాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తోంది. ఎందుకు లేదు? రాత్రి నేను నీకు చెప్పిందేమిటి? అలాగేనంటూ అప్పుడు తల ఊపావుగా. బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ నిర్ణయంతో నాకు పని లేదు. నేను చెప్పినట్టుగా నువ్వు నడుచుకోవాలి. మాలిని పుట్టింటికి ఒక షరతు మీద అయితే పంపిస్తాను. ఏమిటా షరతు? సేతోద్దరిని అనితని వాళ్ళ పుట్టిళ్ళకి పంపిస్తే నేను కూడా మాలిని పంపిస్తాను. రెండో కోడల్ని ఒక్కదాన్ని పుట్టింటికి పంపించారన్న మాట నీకు రాకుండా ఉండాలంటే ముగ్గురిని పుట్టిళ్ళకు పంపడం మంచిది. నీ వెధవ సలహాలు నాకేం వినిపించక్కర్లేదు. ముందు నేను చెప్పినట్టు చెయ్యి. ఈ ఇంటికి సంబంధించి నా నిర్ణయమే తుది నిర్ణయం. వెళ్ళు. వర్జం రాకుండా మాలిని గడప దాటించు. దాటించను. వినోద్,
ఒక్క మాలినినే పుట్టింటికి పంపించాల్సి వస్తే మా వాటా మాకు పడే. మాలినితో పాటు నేను కూడా బయటికి పోతాను.